అందరికీ నమస్కారము. పత్రిక విలేకరులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నాను నాయన. ఇప్పుడు విలేకరులకి అందరికీ తెలుసు, నేను ఎస్మెంటోడిని. నేను నా బాధ 30 సంవత్సరాల నుంచి నేను టీడీపీ పార్టీలో ఉంటా. నేను మంచిగా కనీసం కాసిడ్డి ఆ టైం నుంచే ఉన్నా. నేను అప్పటి నుంచి కూడా పార్టీలో ఒక మచ్చ లేకుండా, ఒక మాట అనిపించుకోకుండా, ఒక తేట ఊరి చేత కూడా ఒక మాట అనిపించుకోకుండా నేను ఉన్నోడిని. 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా నేను పార్టీలో ఉండి ఉన్నోడిని. నన్ను ఈ రోజుకి ఎవరికి కూడా నేను ఒక మాట అన్నోళ్ళు కాదు. ఎందుకని నేను అన్నట్టు ఈ విధంగా నేను పార్టీ ఆఫీసులో కూర్చొని ఉన్నా. పార్టీల ఆఫీసులో కూర్చొని ఉంటే నేను ఒక వాటర్ బాటిల్లో నీళ్ళన్నీ తీసుకొచ్చుకోవడానికి ఉంటే, ఆ నీళ్ళు నేను తీసుకొచ్చుకొని 20 రూపాయలు ఇచ్చి ఆ నీళ్ళు తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకుంటే, ఒక పార్టీ నాయకుడు ఏం చేశాడంటే, అమరబాబు అనేవాడు మంచినీళ్ళు నేను తాగి ఆడ పెట్టుకుంటే ఎవరో ఎదురు వచ్చి, అయ్యా నీళ్ళు నేను తాగుతానని హిందీలో మేము పానిపేగా అంటే, నేను చమరక పాని నైపియో అని పేపర్ ఏదో చూసుకుంటా చమరక పాని నైపి అంటే ఆ పిల్లలు మూత తీసి ఆడ పెట్టుకొని పోయిండు. సరే ఆ మాట అనకుండా, సరే నువ్వు డైరెక్ట్గా చెప్పయ్యా, నువ్వు నీళ్ళు తాకాకు ఆడ పెట్టిపో, వాళ్ళు తెచ్చుకునే కదా కొనుక్కునే కదా అంటే నాకు ఇబ్బంది లేదు. చమరక పాని నైపి అని చెబితే, నేను అందరికీ పార్టీ నాయకులు అందరికీ నేను చెప్పి ఒక్కరిని కూడా చదువు పెట్టుకొని ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా. 2 నెలల నుంచి నన్ను హింసించి, ఆ మాట నన్ను హింసించి, సరే మాది కూడా అన్నప్పుడు మాది కూడా వాస్తవమే, అయ్యా నీళ్ళు తాకంటే నేనేమన్నా కదా. అందుకని దయచేసి మటుకు ఈ విధంగా ఇప్పుడైతే 30 సంవత్సరం నుంచి నేను పార్టీలో ఉన్నాక నన్ను అన్నోళ్ళు లేరు. నేను ఒకరి చేత అనిపించుకున్నాను. నేను దొంగ కేసులు పెట్టి ఒకరి మీద నింది పెట్టి ఆలోచన నాకు ఇప్పటికీ లేదు. నా చరిత్రలో ఎవరైనా కానీ పలానోళ్ళు కూడా ఇదిగో దొంగ కేసులు పెట్టి నేను ఈ విధంగా చేసినానని, బ్లాక్మెయిల్ చేసినానని నేనైతే ఇప్పటికి లేదు. దయచేసి మటుకు కోటిరెడ్డికి చెప్పినా, కోటిరెడ్డి కూడా ఏమన్నాడంటే, నా ఏమవుతుంది, నా వట్ట అవుతుందా, నీ గుండె ఏమవుతుంది, నువ్వేం చేసుకోపో అని అన్నాడు. మండల టౌన్ అధ్యక్షులు అవసరమైతే ఏదైనా చేసి, అవసరమైతే నేను బండి మీదైనా నేను తొక్కించుకొని పోతాము. పెట్టుకోవటం మా కాడ నువ్వు తినడానికి నీకు ముద్ద లేకపోతే మేము డబ్బున్నోళ్ళం, మేము ఏ పనే నేను చేయగలుగుతామి అనేక నాకు భయం వేసి నేనేం చేసింటే సీఏ గారికి కోసం పోతే 5 రోజుల దాకా ఎస్ఐ గారు రాలేదు. తర్వాత సీఏ గారి కోసం ఉండి సీఏ గారికి చెప్పిన, సార్ ఈ విధంగా జరిగింది సార్, మీరు దయచేసి సార్ ఇది వాళ్ళు పిలిచి మాట్లాడమంటే కనీసం ఈ రోజు కూడా రెస్పాన్స్ లేకుండా నా మీద నేను ఎందుకంటాను అని ఒక మాట అన్నారు. దయచేసి మటుకు ఇప్పటికైనా కానీ వాళ్ళు ఏమంటున్నారు, మేము మా డబ్బున్నతో పెట్టుకుని నీకు తినడానికి ముద్ద లేకపోతే నువ్వు నన్ను ఏం చేయగలుగుతుంటే, నాకు పార్టీని కప్పెట్టుకున్నాను. పార్టీలో కూడా నేను బ్లాక్ మెయిల్ చేసి సంపాదించుకున్న ఈ దాఖలా ఎవరన్నా ఉంటే, ఈ యూనన్న టౌన్ కానీ మన జిల్లాలోని యూనన్నా కానీ మోజుగాడు ఇదిగో బ్లాక్ మెయిల్ చేసి సంపాదించుకున్నారని మీరు అన్నాను. సార్ ఆ విధంగా నేను సంపాదించుకున్నాను కాదు. దయచేసి మటుకు ఎప్పటికైనా